యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఆరాధనను ప్రారంభించుకుందాం. రక్షక, నీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవ, ఈ దినమంతటిలో నీ విశ్వాస్యతను బట్టి, నీ నడిపింపును బట్టి నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో నిన్ను ఆరాధించే ధన్యత, నీ ప్రజలతో కలిసి ప్రార్థించేటువంటి కృప మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు. చేరువచ్చిన వారిని బట్టి నేను స్తుతిస్తున్నాం. రానిన్న వారిని త్వరలో తోడుకుని రండి. ఆన్లైన్ ద్వారా పాల్గొంటున్న వారు, అదేవిధంగా తర్వాత చూడబోయే వారిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం. ప్రభు, ఈ ఆరాధన అంతా మా జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపడానికి మీరు సహాయం చేయండి. మేము పాడే పాటలు, ఏకీవించే ప్రార్థనలు, వినేటువంటి వాక్కులు సమస్తము నీకు అంగీకార యోగ్యంగా ఉండగలిగినట్లుగా మీరే సహాయతను అనుగ్రహించండి. ప్రతి డిస్టర్బెన్స్ని గద్దించండి. సౌండ్స్ మొదలైన డిస్ట్రాక్షన్స్ని అధిగమించేటువంటి నాయన ఆరాధనపై కేంద్రీకరించగలిగేటువంటి ధన్యత, శక్తి మాకు అందరికీ ప్రసాదించండి. మా ప్రతి ఆలోచన క్రీస్తుకు చేరపట్టడానికి నేర్పించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని కీర్తనలు పాడుకుని దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దామండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 73వ కీర్తన పాడుకుందాం. 73వ కీర్తన, హిమ్ నెంబర్ 73. మంగళమే యేసునకు మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు. శృంగార ప్రభువునకు, శృంగార ప్రభువునకు, క్షేమాధిపతికి మంగళమే, మంగళమే యేసునకు, మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు. పరమా పవిత్రునకు, వరదివ్య తేజునకు, వరదివ్య తేజునకు, వరదివ్య తేజునకు. నిరుపమా నందునకు, నిరుపమా నందునకు, నిపుణ వేద్యునకు మంగళమే, మంగళమే యేసునకు, మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు. దురిత సంహారునకు, వరసుగుణోదారునకు, వరసుగుణోదారునకు, వరసుగుణోదారునకు. కరుణా సంపన్నునకు, కరుణా సంపన్నునకు, జ్ఞానదీప్తునకు మంగళమే, మంగళమే యేసునకు, మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు. సత్య ప్రవర్తునకు, సద్ధర్మశీలునకు, సద్ధర్మశీలునకు, సద్ధర్మశీలునకు. నిత్య స్వయం జీవునకు, నిత్య స్వయం
జీవునకు నిర్మలాత్మునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 యుక్త స్తోత్రార్హునకు భక్తరక్షమణికి 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 సత్యపరం జ్యోతియగు సత్యపరం జ్యోతియగు సార్వభౌమునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 నరఘోర కలుషముల నురుమారంగానేల 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 కరుదెల్సిన మా పాలి కరుదెల్సిన మా పాలి వరరక్షకునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పరమపురివాసునకు నరదైవారూపునకు 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 పరమేశ్వర తనయునకు పరమేశ్వర తనయునకు ప్రణుతిల్తుము నిన్ను మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. ప్రైజ్ లార్డ్. 81వ కీర్తన పాడుకుందాం అండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 81వ కీర్తన, హిమ్ నెంబర్ 81. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతిల్తు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతిల్తు నీ నామమును. వృజినములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతిల్తు నీ నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడావై పుట్టినావు. దివ్య పదవిని విడిచి నీవు దీనుడావై పుట్టినావు. భవ్యమైన బోధలెల్నో
బాగుగాదర నేర్పినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతితో నీ నామమును నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు పరుడనైనా నా కొరకు నీ ప్రాణమున పిలిచినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతితో నీ నామమును చెడినవాడ నైనను చేరదీసి ప్రోచినావు చెడినవాడ నైనను చేరదీసి ప్రోచినావు పడిన నాదు గోతి నుండి పైకి లేవా నెత్తినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతితో నీ నామమును ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపయే సయ్య నీకు ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపయే సయ్య నీకు ఇంతయనివ నింపనిలలో నెవనికి నీ సాధ్యం బుగాదు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతితో నీ నామమును. ప్రైజ్ లార్డ్. 171వ కీర్తన పాడుకుందామండి. 171 హిమ్నము 171. యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నన్ను ప్రేమింప మానవ రూపమెత్తిదా నముగా జీవము సిల్వాపై నిచ్చి కన్నా తల్లిదండ్రుల ఎన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు
తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండనై యుంటిని నా వల్ల చేయబడెడు నెల్ల కార్యములేపు దేహంబులై యుండగా యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు మంచి నాలో బుట్టదంచుని వెరిగిన మించ ప్రేమించినావు ఆహా ఎంత సఖ్యము గాని మంచి నాలో బెంచ నించి ప్రేమించినావు యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ మున్నే తెలిసి యుంటివి తెలిసి నన్ను ప్రేమింపని కున్న కారణమేమో అన్నదెలియదు చిత్రము యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించినా నా వల్ల నా ఫల ముగోరు ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమిలేక యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. ప్రైజ్ లార్డ్. తర్వాతగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 56వ కీర్తన పాడుకుందామండి. 56వ కీర్తన హిమ్ నెంబర్ 56. రాత్రి అయ్యేనా నేడబాయకు ధాత్రిపై జీకా టూలు గ్రమ్మేను సహాయమేమి లేని వారికి సహాయుడానల్ బాసి పోకుమి ఏ కాలం బైనా
నీ సహాయము లేకపి సాచిన్ గెల్వా జాలను నీ కంటే నాకు దిక్కు లేదుగా లోక ప్రకాశుడా నల్బాయకు నా చెంత నీవు చేరియుండగా ఏ చింత అయినా నన్ను సోకునా ఏ శత్రువైనా నన్ను గెలుచునా నా శైలమ నల్బాసి పోకుమా సమృద్ధుడు సహాయుడాయెను ఓ మృత్యువాని ముల్లు గెల్చునా సమాధి నీకు జయమబ్బునా మా మధ్యముల్ సర్వేశ పాయకు రేవునే జేరా బోవు వేళలో కావుమయ్యాని దీప్తి జూపుచు చావు జీవంబు లందు నైనాను నీవు తోడై నల్బాసి పోకుము. ప్రైజ్ లార్డ్. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12 నుండి 14 వచనములు మన మధ్యన ఉన్నటువంటి సహోదరి ఎన్ లలిత గారు చదివి వినిపించాలని మనవి చేస్తున్నాం. ఆ తదుపరి వాక్య పరిచయ కొరకైనటువంటి క్లుప్త ప్రార్థనలో మన మధ్యన ఉన్నటువంటి సహోదరి ఎస్ రాణి ఫ్లారెన్స్ గారు నడిపించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి బైబిల్ స్టడీ ఆరాధనకే బైబిల్ స్టడీ అధ్యయనకే ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుకుందామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటమి. దేవుడి వాక్యం దీవించునుగాక.
ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడా, సర్వశక్తి గల దేవ, నైనా మా నీతికి ఆధారమైనటువంటి మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, ఈ యొక్క సంవత్సరం చివరి యొక్క కాలంలో ఉన్నావునైనా 11వ నెలలో అయినా కూడా మాకు ఇచ్చావంటేనైనా మేమంటూ అతిశించడానికి ఏమీ కాదు కానీ ప్రభువా, మరొక అవకాశం ఇచ్చావు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా క్రమబద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అనుకుంటున్నామే కానీ ప్రభువా, మీరు మాతో మాట్లాడేటువంటి సంగతులు మేము పెడచెవిని పెట్టేటువంటి పరిస్థితులు ఎన్నో మార్లు నైనా అలా చేస్తున్నాం ప్రభువా. అయినా కూడా మమ్మల్ని కరుణించి కాపాడి నైనా మీ బిడ్డలుగా మీ యొక్క సొత్తుగా మమ్మల్ని మీరు మీ రక్తంతో మమ్మల్ని కడిగినటువంటి బిడ్డలం కాబట్టి ప్రభా, మేము తొట్టెళ్ళకూడదని మరొక సంవత్సరం మాకు ఇచ్చేవు తండ్రి. చివరి భాగంలో ఉన్నాం ప్రభా, నీకు వందనాలు తండ్రి. నైనా గత కాలంలో నైనా ఎంతోమంది నైనా ఎన్నో విధాలుగా నైనా మరి ఎంతో మాకు ఆయుష్ ఉందని తలంచిన వారు నాయన మట్టిపాలైపోయారు ప్రభా. వారికంటే మేము గొప్పవారం కాదు కానీ నాయన మా అసంపూర్ణతను నైనా పరిపూర్ణత చేయడానికి నైనా గొప్ప నైనా తల్లి సంఘాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. ఆ సంఘంలో జరుగుతున్న ప్రతి విషయంలో కూడా మమ్మల్ని కదిలిస్తున్నావు నాయన. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి యవన బిడ్డ కొరకు కూడా కాపరి గారి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి మాటలనైనా మా హృదయాన్ని తట్టినప్పుడు నైనా మేము చలిస్తున్నాము నైనా, అప్పటిక క్షణంలోనే ఆగిపోతున్నామేమో నైనా. మాలోనైనా మా హృదయాన్ని మండించి నైనా మీ కొరకు జీవించే బిడ్డలుగా నైనా మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నేను ఈ సమయంలోనైనా బైబిల్ స్టడీకి వచ్చిన హాజరైన వారిని అందరినీ దీవించండి, బలపరచండి, వాక్యానుసారంగా నడవడానికి మాకు నేర్పించమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి. రావడానికి సిద్ధంగా ఉన్నవారిని నైనా మధ్య మార్గంలో ఉన్నవారిని కూడా త్వరితంగా తీసుకొచ్చి నైనా విలువైన మాటలు విలువైన సమయాన్ని పోగొట్టుకోకుండా అనుభవించి నేను ఇతరులకి నైనా పత్రికలుగా మమ్మల్ని వాడుకునేటువంటి స్థితిని గ్రహించి నైనా మీ సన్నిధికి పరిగెత్తుకునేటువంటి భాగ్యము నైనా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి బలహీనంగా ఉన్నవారు రాకపోయినా పర్వాలేదు కానీ ప్రభా, మరి అన్ని అవయవాలు మాకు పనిచేస్తూ అన్ని రకాలుగా తిరిగిన వాళ్ళం ప్రభా. నీ సన్నిధికి రావడానికి మేము నైనా కుంటు సాకులు చెప్తున్నాము నైనా చాలామంది నైనా. వాటిని పారద్రోలి నన్ను సన్నిధికి పరిగెత్తేటువంటి భాగ్యం దయచేయి నాయన. ఎందుకంటే ప్రభా, ఈ సమయం మళ్ళా రేపు వస్తుందో లేదో, 1 గంట మేము ఇంటికి వెళ్ళేసరికి మేము ఉంటామో లేదో మాకు తెలియనటువంటి వారం కాబట్టి నైనా ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ నైనా ఇచ్చిన వాక్యాన్ని మేము పట్టుకొని మా హృదయాల్లో భద్రపరుచుకుంటూ మా స్వారూపాలు చూసిన వారు క్రీస్తు బిడ్డలు వీరు అనేటువంటి స్వారూపాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి, నడిపించండి. సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు మహిమపరుచుకుంటారు, మీరే స్తుతి మహిమ పొందుకుంటారండి ప్రభువా. నీ చిత్తమైతే మరొక పర్యాయం నీ సన్నిధిలో నిలబడే వరకు నేను వచ్చిన మా అందరినీ జ్ఞాపకం చేసుకొని మరి ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా వారితో మీరు మాట్లాడుతున్న విధానం కొరకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ అందరితో మాట్లాడండి. అందరి హృదయాన్ని కదిలించి మీరే స్తుతి మహిమ పొందుతారని ఈ కొద్ది మాటలు ఎదురని వేసినామని అడిగి వేడుకొని పొందుతున్నాం తండ్రి. ఆమేన్. ఎంతో చక్కగా వాక్య భాగాన్ని చదివి వినిపించిన సహోదరి లలిత టీచర్ గారికి, అదేవిధంగా ప్రార్థనలు నడిపించిన సహోదరి రాణి ఫ్లారెన్స్ గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 18 వచనాలలో ఉన్నటువంటి సత్యాలను ఈ 2023వ సంవత్సరం క్రిస్మస్ సీజన్లో ధ్యానం చేయాలి అని ఏర్పాటు చేసుకుని ఉన్నాం. గత వారము ఈ యొక్క 18 వచనములు ఒక బూరె నిర్మాణ కథతో ఉన్నాయి అనేదాన్ని గ్రహించాం. ప్రతి వచనము ఒకదానితో ఒకటి సంబంధం కలిగి మనకి మరింత అర్థాన్ని అనుగ్రహిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రచయితల చేత ఆ విధంగా వ్రాయించాడు అనే విషయాన్ని మనము ధ్యానం చేసాం. కాబట్టి ఈ సృష్టిలో వాక్యం యొక్క పాత్ర చివరికి వచ్చేసరికి ప్రత్యక్షతలో కూడా దేవుని యొక్క ఈ వాక్య పాత్ర అనేది
మనం చూస్తాం. యోహాను గారు వెలుగును గూర్చి సాక్ష్యం ఇస్తాడు. మరలా చివరిలో ఈ క్రింద నుంచి మనం చూస్తే వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి, ఆయన నాకంటే ముందటి వాడాయను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఈ మధ్యలో వాక్యము అనేది నరావతారం చెందింది అని, అదేవిధంగా దేవుని పిల్లలైనప్పుడు కలిగేటువంటి గొప్ప లాభాల గురించి వ్రాయబడింది. ఈ విషయాలు గత వారం మనం స్ట్రక్చరల్గా మనం కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి ప్రభువు సహాయం చేశాడు. ఈ దినాన వాక్యాన్ని గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. 14వ వచనంలో ఇట్లా రాయబడింది, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాము. 1వ వచనములో వాక్యము అనే పదాన్ని చూస్తాం. మరలా 14వ వచనంలో వాక్యము అనే పదాన్ని చూస్తాం. అంటే ఆ వాక్యము అన్నప్పుడు ఈ 2వ వచనం నుంచి 13వ వచనం వరకు యాక్చువల్గా దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాలు, దాని గురించే చెప్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక వాక్యం గురించి చెప్పారు 1వ వచనంలో, 2వ వచనం నుంచి ఇంకోటి ఏదో ఉంది, 6వ వచనం నుంచి ఏదో ఉంది అని అనుకోవడానికి లేదు. స్ట్రక్చరల్గా అదే చెప్పా కదండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను అని ఆ సత్యాలన్నీ చెప్తూ ఉన్నప్పుడు యాక్చువల్గా ఆ పైన 1వ వచనం నుంచి ఏం చెప్పాడో దానికి కనెక్షన్లోనే ఈ మాటలు చెబుతున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి, ఏ వాక్యము శరీరధారి అయి, ఏ వాక్యం శరీరధారి అయింది అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే వాక్యము అనగానే ఇక్కడ ఆది యందు వాక్యం ఉండే, లేకపోతే ఆ వాక్యము శరీరధారి అనగానే బైబిలే శరీరధారి అయ్యింది అని అనుకుంటూ ఉంటాం. బైబిల్ శరీరధారి అవడానికి మరి అప్పటికి యోహాను సువార్త లేదు కదా. సో కాబట్టి బైబిల్ గురించి కాదు, వాక్యము అని రాయగానే వాక్యం అంటే కేవలం బైబిల్ ఒకటే అని అర్థం కాదు. ఇది వేరే విషయాన్ని గురించి మాట్లాడుతుంది. అయితే పాత నిబంధన కొత్త నిబంధన లేదు, సరే పాత నిబంధన గురించి మాట్లాడుతున్నారా? పాత నిబంధన శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని చెప్తున్నారా అంటే అది కూడా కాదు. లేకపోతే ధర్మశాస్త్రాన్ని గురించి పంచకాండాల గురించి ఇట్లా మాట్లాడుతున్నారా? లేకపోతే ప్రవక్తలు సెలవిచ్చిన రీతిగా దేవుని యొక్క స్వరాన్ని గురించి, యెహోవా వాక్కు ఎలాగ సెలవిచ్చానని వీటి కోసం మాట్లాడుతున్నారంటే అది కూడా కాదు. ఎందుకంటే ఏ ప్రవక్త ద్వారా సెలవిచ్చిన వాక్కు శరీరధారి అయ్యింది, లేకపోతే దేవుని స్వరం ఎప్పుడు స్వరం, లేకపోతే ఇట్లాంటి అనేక ప్రశ్నలు లేవనెత్తబడతాయి. కాబట్టి ఏ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినంటే ఈ కాంటెక్స్ట్లో ఏ వాక్యాన్ని గురించి రాయబడింది 1వ వచనంలో. కాబట్టి ఆ 1వ వచనం దగ్గరికి వెళ్ళాలి. ఆ వాక్యము శరీరధారి అయిందంటే మొదటి వచనాల్లో వాక్యము అని రాయబడింది ఏదో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. సో కాబట్టి నరావతారంగా మన యొద్దకు వచ్చిన శరీరధారిగా సశరీరుడిగా మన మధ్య ప్రత్యక్షమైనటువంటి ఆ వాక్యాన్ని గురించి ఈ మొదటి వచనము ఈ క్రిందవన్నీ ఏం చెప్తుందో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ వాక్యము అంటే గ్రీకు భాషలో లోగోస్ అన్నారు. లోగోస్ అంటే చాలా అర్థం అంటారు. లోగోస్ అంటే పదము. యాక్చువల్లీ లోగోస్ నుంచి లాజిక్ అనేటువంటి పదం వచ్చిందనమాట. లాజిక్ అంటే లాజిక్ ఏంటి, సో ఇట్లాంటి తర్కం, మాటలలో తర్కం ఇవన్నీ. సో లోగోస్ అనేది చాలా వైడ్ రేంజ్ ఆఫ్ మీనింగ్స్ అనేవి ఉంటాయి. అయితే యాక్చువల్గా ఇక్కడ రాసినప్పుడు ఆది యందు వాక్యం అంటే వేదాంతపరమైన లేకపోతే తత్వపరమైనటువంటి మాటగా దీన్ని రాశారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రాకముందు సుమారు ఒక 500 సంవత్సరాలకు పూర్వం ఎఫెసు అనేటువంటి పట్టణంలో హిరాక్లెటస్ అనేటువంటి ఒక గొప్ప పండితుడు ఉండేవాడు, గ్రీకు పండితుడు.
ఆయన వీళ్ళందరూ తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు అనమాట. ఈ ప్లేటో, అరిస్టాటిల్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. ఈ హెరాక్లిటస్ ఏమన్నాడంటే, ఈ యొక్క విశ్వం అంతా కూడా ఒక రేషనల్ స్ట్రక్చర్ చేత ఆపరేట్ అవుతూ ఉంది. అంటే ఒక గూఢమైనటువంటి ఒక తర్క విధానమైనటువంటి దానితో ఇది ముందుకు సాగుతుంది. లేకపోతే దీని అంతటినీ ఒక యూనిఫైడ్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అనేది రన్ చేస్తుంది. అంటే ఈ విశ్వం మనకు కనబడేది అంతా కూడా ఒకదానితో ఒకటి కనెక్షన్లో ఉంచేది ఏదో ఒక వ్యవస్థ అనేది ఉంది. దీని అంతటిని కూడా ఒక క్రమములో ఉంచేటువంటి ఒకటేదో ఉంది అని ఆయన చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లాస్ ఆఫ్ ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్ర నియమాలు, మ్యాథమెటిక్స్ అండి, లెక్కలు, ఆ తర్వాత రీజనింగ్, ఈవెన్ మొరాలిటీ అంటాం. మొరాలిటీ అంటే నీతి, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా ఈ లోగోస్కి సంబంధించినవి అని ఆయన వాదించాడు. మనకేదో ఎందుకంటే ఏ ప్రజల్లోకి వెళ్ళినా ఓ చిన్నపిల్లని పీకి పిసికి చంపడం అనేది అది నేరం. ఎందుకు నేరం? నరమాంస భక్షకుల మధ్య కూడా అది తప్పే. ఎందుకు తప్ప అంటే ఏదో ఒక మొరాలిటీ అనేది రన్ అవుతుంది విశ్వంలో. ఏంటా మొరాలిటీ? ఎవరు ఈ యొక్క నైతికతను ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు మనలో? సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఆలోచన చేసి హెరాక్లిటస్ అనేటువంటి వాడు క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాల్లో ఈ యూనివర్స్ అంతటిని ఏదో ఆర్డరింగ్ ప్రిన్సిపల్ ఏదో రన్ చేస్తుంది. ఆ ఆర్డరింగ్ ప్రిన్సిపలే లేకపోతే ఈ రేషనల్ స్ట్రక్చరే లోగోస్ అన్నాడు అనమాట. ఏంటి ఎక్కడ చెప్పాడంటే, ఎఫెసు అనేటువంటి పట్టణంలో జీవించేవాడు ఈ గొప్ప వ్యక్తి. ఆ తర్వాత వచ్చినటువంటి మనకు తెలుసు స్టోయిక్స్ అనే వాళ్ళు వచ్చారు. స్టోయిక్స్ ఈయన చెప్పిన దానికి వాళ్ళు కొంచెం భాష్యాన్ని యాడ్ చేశారు. తర్వాత యూదుడైనటువంటి మరొకడు ఫైలో అనేటువంటి ఆయన పాత నిబంధన గురించి మాట్లాడుతూ ఆయన కూడా కొన్ని విషయాల్ని యాడ్ చేశాడు. సో కాబట్టి గ్రీకులకి ప్రైమరీగా అంటే చాలా అర్థాలు ఉన్నప్పుడు గ్రీకులకి ఉన్నటువంటి ఒక అవగాహన ఏంటంటే, ఈ విశ్వం అంతటికీ ఒక క్రమాన్ని, ఒక భావాన్ని ప్రసాదించేటువంటి అపౌరుష శక్తి వాక్యము అంటే అంటే ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయి ప్రపంచం అంతా. అంటే ఇప్పుడు మనం ఒక ఏదన్నా రాయో ఏదో గిరగొట్టాం అనుకోండి, అది కింద పడుతుంది అంతే తప్ప ఇలా వేయగానే అది అలా ఆకాశంలోకి వెళ్ళిపోదు. అది ఒక శక్తి. అది ఎలాగా రన్ అవుతుంది? నేను రాయేసినా కిందకు వస్తుంది, ఏమేసినా బరువైంది కిందకు వస్తుంది. అది అంతే. నేను చాలా గొప్పవాడిని, నాకు చాలా మంచి పదవి ఇచ్చారని చెప్పి ఏదో మేడెక్కి కింద పడితే ఏదో కిందే పడతాడు అంతే తప్ప పైకి వెళ్ళరు. సో అది ఒక క్రమం ఉంది, కొన్ని లాస్ ఉన్నాయి. ఇవన్నిటినీ తీసుకొచ్చేది ఈ లోగోస్ అనేది అని వాళ్ళు చెప్పినారు. ఆ తర్వాత ఇంకా ప్రపంచంలో చాలామంది ఇట్లాంటి భావనలు, చాలా మతాల్లో ఈ భావనలు ఉన్నాయి. హైందవ్యంలో కూడా ఓంకారాన్ని గురించి మాట్లాడినప్పుడు సృజించి వ్యాపించినటువంటి శక్తి, సృష్టి అంతట్లో పెరిమియేట్ అయినటువంటిది, అంటే ప్రతిదాలు వ్యాపించినటువంటి ఒక శక్తిని గురించి మాట్లాడతారు. యూదులు కూడా ఏదంటే లోకాన్ని సృజించి నిలువబెట్టేటువంటి దేవుని యాక్టివ్ పవర్, చురుకైనటువంటి శక్తిని గురించి మాట్లాడతారు. సో వీటన్ని ఈ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్లో యోహాను గారు మనకి ఎందుకు ఏం చెప్తున్నాడు అనేది ఒక ప్రశ్న. అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే యోహాను గారు ఈ సువార్తను రాసింది ఎఫెసు పట్టణంలో. 500 సంవత్సరాలుగా ఎఫెసు పట్టణం చాలా ఫేమస్. దేనికంటే ఈ యొక్క ఫిలాసఫీకి జన్మనిచ్చింది. ఏది? లోగోస్ అనేటువంటి ఫిలాసఫీకి. దాని నుండి అనేక మంది స్టోయిక్స్, ఫైలో, ఇంకా అనేక మంది చాలా ఇష్యూస్ని తీసుకున్నారు. ప్రపంచంలో అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. వ్యాపారాల వల్ల వీటి వల్ల ఇవన్నీ ఇంటర్కనెక్టెడ్గా జరుగుతూ ఉన్నాయి. యూదులకు పాత నిబంధనలో ఇట్లాంటి ఈ మాట అనేది ఏదంటే దేవుని యొక్క మాట అనేది సృజించేటువంటి శక్తి,
ఇట్లాంటివి మరి యోహాను ఏం చెప్తున్నాడు? ఆయన ఏం చెప్తున్నాడంటే 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను అని. అది చాలా చాలా ఉన్నతమైనటువంటి అర్థం. అటు గ్రీకు దేశస్తులైనా లేకపోతే ఇటు యూదులైనా ఎవరైనా ఉలిక్కి పడేటువంటి చాలా ప్రాముఖ్యమైన 4 విషయాలను ఆయన చెప్తున్నాడు. ఆల్రెడీ వాళ్ళందరికీ రకరకాల తత్వాల్లో నిండి ఉన్నారు. అట్లాంటి వారికి ఈయన చెప్తున్నటువంటి ప్రారంభంలోనే ఆయన చేసినటువంటి 4 స్టేట్మెంట్స్ చాలా షాకింగ్గా ఉండేటువంటివి. ఆది యందు ఆయన ఉన్నాడు, వాక్యము ఉన్నది. ఆది యందు వాక్యము ఉండెను. ప్రీ ఎగ్జిస్టింగ్ వర్డ్ అంటాం. పాత నిబంధనలో దీన్నే జ్ఞానం అన్నారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము వీటన్నిటిలో మనం చూస్తే ఆ జ్ఞానము కేకలు వేయించున్నది ఇవన్నీ చెప్తున్నమాట. అంటే దేవుడు ఉన్నాడు అంటే వాక్యం ఉంది అని. ఆది నుంచి ఉన్నాడు ఆయన. ఆది నుంచి అంటే ఆది అనేటువంటి పదానికి మామూలు తెలుగులో ప్రారంభం ఇట్లాగా ఆద్యంతములు అంటాం కదండి. అంటే అంతము ఆది ఉందని. అని ఆది అంటే ఏంటంటే ఇక వన్స్ బిఫోర్ అన్నమాట. ఇక దాన్ని ఏమంటాం హీబ్రూ భాషలో ఓలాం అన్నారు. ఓలాం అంటే అది ఒక రిలేటెడ్ వర్డ్ ఏంటంటే హైడింగ్ ప్లేస్ అని, అంటే కనబడని అని. అంటే ఇప్పుడు ఈ స్టాండ్ ఉందనుకోండి, ఇక్కడ కనిపిస్తూ ఉంది, దూరం వెళ్ళి కొద్దీ చిన్న వస్తువులా కనబడుతుంది. ఇంకా అలా ఒక 1/2 కిలోమీటర్ దూరం తీసుకెళ్ళారనుకోండి ఈ స్టాండ్ని, అది అలా చుక్కలా కనిపిస్తుంది. ఇంకా వెనక్కి వెళ్తే ఇంకా కనబడదు, ఇంకా వెళ్తే ఇంకా కనబడదు ఇంకా. సో అదనమాట ఏలు ఓలం అంటే నిత్యత్వము. అంటే దాని అర్థం ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇంకా కనబడనంత దూరంలో, ఇంకా కనబడనంత వెనక్కి, ఆ వెనక్కి కనబడనంత భవిష్యత్తులోనికి ఉండేదాన్ని నిత్యత్వం అన్నారు. సో ఆది అంటే ఆ అవగాహనలో మనం తీసుకున్నప్పుడు వాక్యము అనేది నాకు తెలియనప్పటి నుంచి ఉంది. 90వ కీర్తనలో ఉన్నటువంటి విషయాన్ని గురించి ఈయన చెప్తున్నాడు. ఆది అందే ఉంది. ఏది పర్వతములు ఏవి పుట్టబడక మునుపు నీవు దేవుడివి అని దేవుని గురించి చెప్పినటువంటి మాటల గురించి చెప్తూ ఆది యందు ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ 14వ వచనంలో చెప్పింది ఏంటన్నమాట, ఆయన ఆ వాక్యము శరీరధారి అయి. యేసుక్రీస్తు ఉన్న ఫలంగా ఈ లోకంలో సంచరించినటువంటి మనిషి కాదు, ఆయన ఆది నుంచి ఉన్నవాడు. ఆది నుంచి ఉన్నవాడంటే టైం, గత వారం మనం నేర్చుకున్నాం, టైము స్పేస్ ఈ ఫ్రేమ్వర్క్ ఏది లేనప్పటి నుంచి ఉన్నాం. అందుకే యోహాను సువార్తలో చాలాసార్లు నేనే అని ఆయన మాట్లాడాడు. తర్వాత అబ్రహాము పుట్టకముందే నేనున్నాను అని అన్నాడు. సో చాలా రకాలుగా ఆయన ఆ విషయాన్ని చెప్పాడు. యోహాను ప్రారంభమే ఈ విషయాన్ని చెప్తున్నాడు. యేసు స్వామి ఈ భూమి ఇవేవి విశ్వం ఏది లేకముందు నుంచి ఆయన ఉన్నవాడు, ఇంకేది లేదు. సో అది మొట్టమొదటి క్లెయిమ్. తర్వాత రెండవది ఏమన్నాడంటే వాక్యము దేవుని యొద్ద ఉండెను. కో ఎగ్జిస్టింగ్ వర్డ్ అంటాం. అంటే దేవునితో ఉన్నాడు. యోహాను సువార్తలో ఈ విషయాన్ని కూడా చాలాసార్లు చెప్పాడు. నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను అన్నాడు. తండ్రి నన్ను పంపించాడు అని చెప్పాడు. నేను తండ్రి యొద్ద నేర్చుకున్న మాటలు అన్నాడు. తండ్రి నాకు ఇచ్చిన అధికారము అన్నాడు. తండ్రి నేను ఏకమై ఉన్నాము అన్నాడు. చాలా రకాలుగా ఆయన విషయాలు చెప్పాడు. 17వ అధ్యాయం వచ్చేసరికి ఏకంగా ఏమన్నాడంటే నేను మీలో ఉన్నట్టుగా తండ్రి నాలో ఉన్నట్లుగా ఎట్లా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే శిష్యులతో యేసుస్వామి ఏ విధంగా ఈ లోకంలో జీవించాడో అట్లాగే నిత్యత్వంలో తండ్రి ఆయన కలిసి ఉన్నారు అనేటువంటి సత్యాన్ని చాలా స్పష్టంగా ఈ యోహాను సువార్తలో వివరించారు. ప్రారంభంలోనే ఆ మాట అన్నాడు, వాక్యము దేవుని యొద్ద ఉండెను. చివరికి 3వ స్టేట్మెంటు వాక్యము దేవుడై ఉండను. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వర్డ్, ఆయనే దేవుడు. సో అందుకే పురుషోత్తమ చౌదరి గారు అంటే మంగళమేసునకు పాటలో ఈ క్రిస్మస్ కీర్తనలో ఆ మాటలు రాస్తాడు. నిత్య స్వయం జీవుడు అన్నాడు. నిత్య స్వయం జీవుడు అంటే దేవుడు అని, దేవుని యొక్క డెఫినేషన్ అది.
నిత్య స్వయం జీవుడు, ఎప్పుడు తనకు తాను జీవించగలిగిన వాడు, ఇంకెవరు జీవించలేరు. డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఏంటంటే నిత్య స్వయం జీవుడు అని. ఇంకేది ఉండదు. నిత్యము జీవించేది, అది స్వయంగా ఇంకొకరి మీద ఆధారపడకుండా జీవించగలిగినటువంటి ఎంటిటీ ఏదైనా ఉంటే, బీయింగ్ ఏదైనా ఉంటే అది దేవుడు. సో వాక్యము నిత్య స్వయం జీవుడు అని యోహాను గారు చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఎవరో తయారు చేయలేదు, ఎవరో సృజించలేదు, ఆయన ఉన్నాడు. ఈజ్ దేర్, అంతే. సో ఈ తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ఇట్లా చాలా విషయాలు చెప్తూ వచ్చారు. ఆయన సమస్తానికి మూలము. ఎవరు? వాక్యం. సమస్తానికి మూలం, కలిగి ఉన్నది. 3వ వచనంలో కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు అని. అంటే ఆయన సృష్టికర్త. ఆయన సృజించాడు, ఆ సృష్టికి ఒక భావాన్ని ఇచ్చాడు, ఆ సృష్టికి ఒక క్రమాన్ని ఇచ్చాడు, ఆ సృష్టి ఎలా పని చేయాలో ఇవన్నీ కూడా మాట్లాడుతాను. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లే గవర్నింగ్ ప్రిన్సిపల్ అని. గవర్నింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఒకటి ఏదన్నా జరగాలి అంటే, అంటే ఇప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఉంది, లేకపోతే ఇంకో శక్తి ఉంది, బ్లాక్ హోల్స్ అదొక ఇది ఉంది, ఇంకో న్యూట్రాన్ స్టార్స్, లేకపోతే ఇంకోటి ఈ ప్రపంచంలో చాలా రకాలైనటువంటి పవర్స్ ఉన్నాయి. ఏంటి? అణువులు, పరమాణువుల దగ్గర నుంచి గొప్ప గొప్ప స్ట్రక్చరల్గా, కెమికల్గా, లేకపోతే ఇంకో విధంగా బోలని ఉన్నాయి. ఇవన్నీ ఒక ప్రిన్సిపల్ ప్రకారము రన్ అవుతాయి. ఈవెన్ కొన్నిసార్లు కాంతి ప్రయోగశాలలో కానీ బయట కానీ కొన్నిసార్లు తరంగాల కింద వెళ్తుంది, కొన్నిసార్లు కణాల కింద వెళ్తుంది. కానీ వాటికి కూడా ప్రిన్సిపల్ ఉంటుంది, దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి ఉండదు. అంటే ఈ లాస్ అన్నిటినీ ఎలాగా ఇదంతా రన్ అవుతుంది అంటే ఒక గవర్నింగ్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి ఇవన్నీ వస్తాయి. అంటే గవర్నింగ్ ప్రిన్సిపల్ అంటే ఫండమెంటల్ రూల్. ఒకటి ఏదన్నా జరుగుతుందంటే, ఒకటి ఏదన్నా ఉంది అంటే దానికి ప్రాథమికమైనటువంటి నియమాలు, దాన్ని నడిపించేవి, దాని యొక్క ఇన్ఫ్లుయెన్సెస్. అంటే ఇప్పుడు ఈ చర్చ్ ఉంది, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అనేది ఉంది. దీని యొక్క గవర్నింగ్ ప్రిన్సిపల్ ఏంటి? ఇక్కడ పాడే పాటలు, ఇక్కడ చెప్పబడేటువంటి ప్రసంగాలు, ఇక్కడ ఎప్పుడెప్పుడు ఆరాధనలు జరుగుతాయి, లేకపోతే ఈ చర్చి ఎలా కట్టబడింది, స్ట్రక్చర్, లేకపోతే ఈ చర్చి ఎలా పాలించబడుతుంది, పాలిటీ అంటాం, పాలిటీ. సో ఇవన్నీ ఎవరు వాక్యం చెప్పాలి, ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఒక గవర్నింగ్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. ఏంటా గవర్నింగ్ ప్రిన్సిపల్ అంటే? బాప్టిస్ట్ అనేది అదొక గవర్నింగ్ ప్రిన్సిపల్. సో బాప్టిస్ట్ వేదాంతానికి సంబంధించి, బాప్టిస్ట్ నియమాలకి సంబంధించి సమస్తం జరగాలి. ఒక వాక్యం చెప్పనుకోండి, బాప్టిస్ట్ వారి యొక్క ఏ అవగాహనలో ఉందో ఆ అవగాహనలో దీన్ని చెప్తే, అంతే తప్ప ఇక్కడ కూర్చుని మనం మ్యూజిక్ వాయించకూడదని చెప్పారు అనుకోండి, అలా మ్యూజిక్ వాయించే వాళ్ళకి మైక్ ఇవ్వరు. ఇక్కడ నేను చెప్పేది అర్థమవుతుంది కదా. అంటే ఏంటనమాట, ఇక్కడ మీరు వినేటువంటి వాక్కులు పర్టికులర్ థియలాజికల్ స్ట్రాటాకి సంబంధించినటువంటి ఉంటాయి. ఏంటది? ఆ గవర్నింగ్ ప్రిన్సిపల్ ఏంటి? బాప్టిస్ట్. సో ఈ చర్చ్ ఎలా కట్టారు, ఇలా స్ట్రక్చర్, ఏదో ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి, బెంచీలు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ 2 స్టేజ్లు ఉన్నాయి, పైన ఉన్నాయి, ఇవన్నీ ఏంటనమాట? అది ఎందుకు ఇలా పెట్టారు? ఇక్కడ 2 ఎందుకండి? ఎలాగా ఒకటి ఉంచవచ్చు కదా, లేకపోతే ఇంకోటి చేయొచ్చు కదా, 2 స్టేజ్లు ఎందుకండి, ప్లేస్ వేస్ట్ కదా, ఇది అంతా ఎవరైనా కూర్చుంటారు కదా అనొచ్చు. ఇది ఎందుకు ఎలా చేశారంటే బాప్టిస్టు అనేటువంటి ఒక ఫండమెంటల్ రూల్ దట్ గైడ్స్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి దాన్ని ఈ గవర్నింగ్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. సో పెద్దలు ఉంటారు, పాదిరి గారు ఉంటారు. సో ఈ 2 పిల్లర్స్ మీద రన్ అవుతుంది చర్చ్ అనేది. ఎందుకు? ఇది బాప్టిస్ట్ చర్చ్ కానీ. సో ఇక్కడ ఏది జరిగేటువంటి ఆరాధనా క్రమం ఇలాగే ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరగదు, ఇట్లా అదంతా. అట్లాగే ఈ విశ్వంలో ఎందుకు ఎలా వేస్తే భూమి ఆకర్షణ శక్తి కిందకి లాగుతుంది? ఎందుకంటే యేసు వారిని బట్టి. అంతే, అది గవర్నింగ్ ప్రిన్సిపల్. ఆయన అట్లా చేశాడు అంతే.
ఎందుకు వాళ్ళదేదో బ్లాక్ హోల్ అన్ని నక్షత్రాలని మింగేస్తుంది అంటే అదంతే. అది ఎందుకు అంటే గవర్నింగ్ ప్రిన్సిపల్ ఎవరు? లోగోస్. ఒక క్రమాన్ని, విశ్వానికి ఒక క్రమాన్ని మనకు అనిపిస్తుంది మానవుడు ఈ భూమి మీద ఉన్నాడు, విశ్వం చాలా పెద్దది, అంత విశ్వాన్ని దేవుడు ఎందుకు పిచ్చెక్కినట్టు చేసినాడు అని అనిపిస్తుంది ఒకసారి. కానీ నువ్వు ఇక్కడ జీవం ఇక్కడ ఉండాలి అంటే అంత ఆల్మోస్ట్ అనంతమైనటువంటి విశ్వం, అక్కడెక్కడో బ్లాక్ హోల్స్ తినేయడం, మింగేయడం, ఇంకోటి జరిగితేనే ఇక్కడ భూమి ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. అక్కడెక్కడ తేడా వచ్చినా ఇదంతా తేడా వస్తుంది. లేకపోతే ఈ విశ్వం అలా వ్యాపిస్తూనే ఉండాలి. అలాగా వ్యాపించకపోతే ఈ శక్తులు ఏం పనిచేయమన్నమాట. అది మరి ఎందుకు ఇంత చిన్న బుడ్డి చిన్న చుక్క కూడా కాదు ఈ విశ్వంలో మన భూమి. దీనికోసం ఇంత విశ్వం ఎందుకంటే అది ఆయన ఎవరు? లోగోస్, గవర్నింగ్ ప్రిన్సిపల్ ఆయన. సో అదనమాట యేసుక్రీస్తు వారు మనం చూసిన ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించానంటే ఈయన నడుస్తున్నటువంటి ఆయన. మనం చూసాం కానా విందులో ఆయన ఎలాగా అమ్మా నాతో నీకేం పని, ఆ నీళ్ళు వేయండి ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఆయన తన మహిమను బయలుపరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఏదో ఒక నజరేతు నుంచి వచ్చిన చిన్న మామూలు వ్యక్తి కాదు ఆయన. ఆయన లాస్ని అందుకే చాలా జాగ్రత్తగా ఏరుకున్నారండి. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఎట్లాగా ఇప్పుడు ద్రాక్షరసం నీరు ద్రాక్షరసం అవ్వాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. ఏది? మట్టి, సూర్యరశ్మి, ఈ ఆకులు, ద్రాక్ష వల్లికి సంబంధించింది. ఇది అంతట్లో కొంతకాలం ఇది ఎదిగి అది పువ్వులు పూసి కాయలు కాసి అది పండి అప్పుడు దాన్ని పిసిగితే ద్రాక్షరసం వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? క్షణంలో దాన్ని ఈ ప్రొసీజర్ అంతా అదే నీటిని మట్టి, సూర్యరశ్మి, ఆకు, అలమ ఏది పువ్వు ఏమీ లేకుండా ద్రాక్షరసం చేశాడు. ఎందుకు చేస్తాడు ఆయన? ఆయన గవర్నింగ్ ప్రిన్సిపల్. ఆయన చెప్పితే ఎవడు చేస్తాడు? పుట్టుగుడ్డోడికి కళ్ళు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు ఆయన? ఆయన గవర్నింగ్ ప్రిన్సిపల్. ఎందుకు? చచ్చినోని లేపడమే కాదు, 4 రోజులు అయిపోయినా కానీ ఆయన కుళ్ళిపోయిన ఎందుకు లేపుతాడంటే ఆయన గవర్నింగ్ ప్రిన్సిపల్, ఆయన లోగోస్. ఆయన సృజించడం మాత్రమే కాదు, ఒక క్రమాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు, ఇచ్చినటువంటి దేవుడు, నడిపించేటువంటి దేవుడు, భావాన్ని ఇచ్చినటువంటి దేవుడు. ఆయన కేవలం మనిషి కాదు. అది యోహాను సువార్తికుడు రాస్తున్నాడు, మనిషిగా అయ్యాడు ఆయన. ఏంటి కొలస్సీ పత్రికలో పౌలు గారు ఇదే కాన్సెప్ట్ని ఆయన దేవుని స్వరూపము అన్నాడు, సంభూతుడు అన్నాడు. సో ఇవన్నీ లోగోస్ అనేటువంటి పదానికి సంబంధించిన విషయాలు. ఇదంతా ఫిలాసఫీ మాదిరిగా ఉంది, ఫిజిక్స్ మాదిరిగా ఉందని భయపడద్దు. ఇది బైబిల్లో ఉంది, నేను బయటికి చెప్పట్లేదే అండి. అది మనం మిస్ అయితే మనం ఏదో అనుకుంటాం, ఆది అందు వాక్యం నా చేతిలో ఉన్న బైబిలే దేవుడు అనుకుంటాం. అది దేవుడు కాదు, దేవుని మాట ఇది అంతే అండి. ఇది దేవుడు అంటే మనం దండేసి పూజిస్తాం ఇంకా. సో మరి అప్పుడు ఎందుకు ఈ పదాన్ని వాడారు? మళ్ళీ యోహాను సువార్తలో ఇంకెక్కడ ఈ పదాన్ని వాడలేదు. ఎందుకు పర్టికులర్గా వాడారు అంటే ఈ పదాన్ని వివరిస్తూ గ్రంథాన్ని రాశారు. కానీ పర్టికులర్గా ఎందుకు రాశారంటే త్రిత్వాన్ని గురించి వివరించడానికి. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు వారి దేవుడు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి దాన్ని చెప్పడానికి దీన్ని రాశారు. రెండవది నూతన సృష్టి జరుగుతుంది అనే దాని గురించి చెప్పడానికి దీన్ని రాశారు. యేసుక్రీస్తు ద్వారా నూతన సృష్టి అనేది. సో నేను ఇందాక నుంచి చెప్పేది, యేసుక్రీస్తు వారు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈయన మన యేసులో చూసే విషయాలు, ఆయన ఎలా వెళ్ళాడు ఏదండి, ఒక స్త్రీతో మాట్లాడాడు మిట్ట మధ్యాహ్నం, నీళ్ళు ఇమ్మని అడిగాడు. ఇవన్నీ ఆయన నీళ్ళు అన్నటువంటి ఆయన యాక్చువల్గా నీటిని తయారు చేసినాడు ఆయన. అది ఇక్కడ చెప్తా ఉన్నాడనమాట. సో ఆయనలో నువ్వేం చూస్తున్నావో ఆ ప్రిన్సిపల్స్ అన్నీ ఆల్రెడీ ఈ విశ్వం ఏది లేకముందు నుంచే ఆయన ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు అని చెప్పడానికి. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని యొక్క వాక్యం అంటే ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రత్యక్షత, దట్స్ ఇట్. అదే ప్రసంగంలో కానీ ఇంకో దగ్గర కానీ ఏదైనా చెప్పగలిగింది ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నాయి, మనం ఎలా జీవించాలంటే ఉదయాన్నే పళ్ళు తోముకోవాలి, ఈ కాదు. అవన్నీ ఏంటంటే
నైతికపరమైన కొన్ని మావలు మంచి ఆరోగ్యం ఎందుకు పళ్ళు తోముకోవాలంటే అవతలోడు నీ కంపుతోటి సావకుండాను, నీ ఆరోగ్యం చెడిపోకుండా. రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. జీవితం అంతా బ్రష్ చేసుకోకపోయినా మంచి పళ్ళు బాగా ఉంటాయి, ఓకే చేసుకోవద్దు. ఇప్పుడు రోమన్స్ పళ్ళు తోముకోవడం, పేస్ట్లు ఇలాంటి కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. కానీ వాళ్ళ పురులన్నీ కూడా పళ్ళు మనకంటే బాగా ఉన్నాయి. ఎలాంటే వాళ్ళ యొక్క డైట్లో స్వీట్స్ ఏం లేవు, ఏదండి ఈ చక్కెరకు సంబంధించినటువంటి ఐటమ్స్ ఏమీ ఉండవు. పళ్ళు ఎందుకు పడుతాయి? మనకి ఎన్ని పేస్టులు ఉన్నా అన్ని రకాల పేస్టులు కలిపేస్తూ ఉన్నాయి కానీ పళ్ళు పుచ్చిపోతాయి. ఎందుకు? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని స్వీట్లే, అది ప్రాబ్లం. సో పళ్ళు తోముకోపోవడం అనేది అది కాదు. దేవుని వాక్యం అంటే ఏంటంటే ఆయన యొక్క ఉద్దేశాలు. నువ్వు పళ్ళు తోముకోవా అనేది వాళ్ళకి దేవుని ఉద్దేశం ఉంది, వీళ్ళకి దేవుని ఉద్దేశం ఉంది, రాబోయే తరాలకి దేవుని ఉద్దేశం ఉంటుంది. అది పళ్ళు తోముకున్నావా లేదా, స్నానం చేసావా లేదా, పరిశుభ్రంగా ఉన్నావా లేదా, అది కాదు. నువ్వు పాలిష్డ్గా మాట్లాడుతున్నావా లేదా, అది కాదు దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం బియాండ్ ఉంటుంది. ఏంటి ఆ ఉద్దేశాలు? సో అంటే ప్రసంగాలు లేకపోతే వాక్యాలు ఇంకోటి చెప్పినప్పుడు అయ్యి బాబోయ్ ప్రజలు పాడైపోతున్నారు, ఇలాగ మొబైల్తో పాడైపోతారు, ఇంకో దాంతో పాడైపోతారు. ఏంటి నవల్స్ని తిట్టావు, టీవీలు తిట్టావు, సీరియల్ తిట్టావు, అని తిడతానే కూర్చోంటున్నావు. దేవుని ఉద్దేశం ఏంటి అది చెప్తే ఆగలేడాలి. అది నేర్చుకోవాలి మనం సరదాగా నవ్వుకోవడానికి ఈ జబర్దస్త్ కార్యక్రమాలు చూడడానికి చర్చికి రాం. దేనికి వస్తాం? దేవుని ఉద్దేశాలు ఏంటి, ఆయన ఏం ప్రత్యక్షపరుస్తున్నాడు, ఆయన యొక్క స్వభావం ఏంటి. సో కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడవుతాడంటే దేవుని పైన ఉంటుంది. అందుకు ఈ వాక్యము అనేటువంటి పదాన్ని వివరించడానికి చాలా 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 విధానాల్లో అటు ఫిలాసఫర్స్కి ఇటు యూదులకి భవిష్యత్ తరాల వారికి అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా యోహాను గారు రాశారు. యేసుక్రీస్తు వారు చాలా ఉన్నతమైన వాడు. కాబట్టి నక్షల్లో మనము వీటిని క్లోజ్ చేయాలంటే సమయం లేనప్పుడు ఉన్నటువంటి వాడు సమయంలోనికి వచ్చాడు. అదొక పాఠం మనం నేర్చుకోవాలి అండి. సో ఆయన సమయంలోకి రాకలేదు, ఆయన సృష్టిగా సమయంలోనికి వచ్చాడు. సో టైంకి చాలా వాల్యూ క్రైస్తవుడు ఇవ్వాలి. దేవుడు టైంకి బియాండ్, కానీ ఆయన టైంలోకి వచ్చాడు, టైం ప్రకారం జీవించాడు. రాత్రి పడుకున్నాడు, ఉదయం పని చేశాడు, ఆ మధ్యాహ్నం భోజనం చేశాడు, రాత్రి భోజనం చేశాడు. ఒక సిస్టమ్ అనేది ఉంది. ఆ టైం యొక్క రూల్స్ ప్రకారం బ్రతికాడు. టైంకి నేను అతీతుణ్ణి అంటే అది సరి అయినటువంటి విధానం కాదు. క్రైస్తవుడు అట్లా బిహేవ్ చేయకూడదు. నిజమే మనం నిత్యత్వంలో ఉంటాం, నిజమే మన దేవుడు సమయానికి అతీతుడు, అందుకని సమయానికి అతీతంగా మనం పనులు చేయకూడదు. టైంకి మనం వాల్యూ ఇవ్వాలి. రెండవదిగా సృష్టికర్త సృష్టిలో భాగమైపోయాడు. అది చాలా ఉన్నతమైన మర్మం అండి. ఒక పెయింటర్ ఇప్పుడు ఆయన ఒక బొమ్మ వేస్తున్నాడు అనుకోండి, ఆయన వేస్తూ ఆ బొమ్మలు ఆ లోపలికి వెళ్ళిపోయి అందులో ఉండిపోడు. అప్పుడు ఆ బొమ్మను ఎవడు చూస్తాడు? అంటే ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిండంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ పిండంలోకి వెళ్ళిపోతే పిండం ఎక్కడ ఉంటుంది? సో ఆయన సృష్టిలోనికి వచ్చాడు. తాను చేసినటువంటి సృష్టిలో పార్ట్ అయిపోయాడు. సృష్టి యొక్క లాస్ ప్రకారం ఆయన బ్రతికాడు. అంతే తప్ప పుట్టినప్పటి నుంచి వేరే రకంగా ఆయన పుట్టగానే అలా అయిపోయి సృష్టికి రివర్స్లో బ్రతికి అట్లా చేయలేదు. ఆయన సృష్టి యొక్క లాస్ ప్రకారం ఆయన చిన్నప్పుడు ఆడుకున్నాడు, ఆయనకి మోకాలు దెబ్బలు తగిలాయి, వాళ్ళమ్మ 2 పీకింది, ఆయన ఏడ్చాడు, అన్నీ మామూలే. సృష్టి యొక్క రూల్స్ ప్రకారం వెళ్ళాడు తప్ప సృష్టికి బియాండ్గా ఆయన సృష్టికి లోబడాలి. సో కాబట్టి మన యొక్క అన్వయింపులోనికి రావాలి. అది క్రమాన్ని ఇచ్చిన వాడు క్రమానికి లోబడ్డాడు. ఇవన్నీ మనం వివరించేటువంటి సమయం కాదు, కానీ ఏంటంటే ఆ క్రమమైనటువంటి విధానానికి ఆయనే లోబడ్డాడు. ఇక నీకు నాకు వేరే ఉత్తరవాదత్వం లేకపోతే అవే అని ఆర్గ్యూ చేయడానికి నీవు నేను సరిపోము.
అబే ఇవి నేను స్పెషల్ అని బ్రతకడానికి లేదు. ఆయన ఆధిక్యతలను ఆయన వీటి ప్రకారం జీవించక్కర్లేదు. ఆయనే ప్రక్కన పెట్టినప్పుడు నీవు నేను వీటి ప్రకారం జీవించాలి. దట్స్ ఇట్. సో కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటే యేసుక్రీస్తు వారు ముందు నుంచి ఉన్నటువంటి వాడు. ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన యొక్క జన్మ గురించి ఇవన్నీ మాట్లాడేటప్పుడు మనం పులకింపబడాలండి. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిన వాడు సృష్టిలో పుట్టడం ఏంటి అసలు? అది తగ్గించుకోవడం కాదు, ఇంకా దాన్ని ఏదో అనాలి. ఇక తగ్గించుకోవడం అనే పదాన్ని వాడకూడదు. అది బియాన్. అంత ప్రేమ ఎందుకు ఆయనకి? ఎందుకు రావాలి అసలు? సో మనం ఆలోచన చేయాలి. రెండు తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మిక కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఆ వాక్యము శరీరధారి అయ్యింది. ఏ వాక్యము అనే దాన్ని మేము నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. దేవుడై ఉండి ఆది నుండి ఉండి అన్నిటినీ కలుగు చేసి పనికి మాలిన మమ్మను ప్రేమించి నువ్వు సృజించినటువంటి సమయానికి లోబడ్డావు. ఈ సృష్టి క్రమానికి లోబడ్డావు. సృష్టిలో భాగమైనారు. నీకు స్తోత్రాలు. ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నం చేయడానికి, నిన్ను ఆరాధించగలగడానికి మాకు నేర్పించండి ప్రభువా. నిత్య స్వయం జీవుడు మనుజావతారిగా మా దగ్గరికి రావడాన్ని మేము ఆలోచించకుండా ఏ విధంగా ఉండగలం ప్రభువా? మీరు మా కేంద్రం, మీరు మా గవర్నింగ్ ప్రిన్సిపల్ స్వామి. మీరు మా గవర్నింగ్ ప్రిన్సిపల్. మా యొక్క కాన్సన్ట్రేషన్ ఎప్పుడూ నీ కుమారుడైన యేసు మాత్రమే అయి ఉండగలిగినట్లుగా సహాయతను అనుగ్రహించండి. చాలాసార్లు మేము ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నామో, దేని కొరకు బాధపడుతున్నామో అన్నీ మా చుట్టూ తిరుగుతున్నాయి ప్రభువా. ఈ సృష్టికి గవర్నింగ్ ప్రిన్సిపల్ అయినటువంటి మా ప్రభువును, మేము ఆరాధించేటువంటి మా ప్రభువును మేము కేంద్రంలో ఉంచుకోవడం నేర్చుకోవడానికి, గణపరచడం నేర్చుకోవడానికి, ఆరాధించడం నేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ సీజన్లో మాకు నేర్పించండి, కృప చూపండి. క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి ప్రకటనలు. శుక్రవారము మధ్యాహ్నం 2 గంటలకు స్త్రీల సహవాసం జరుగును. స్త్రీలు గమనించాలని మనం చేస్తున్నాం. శుక్రవారం సాయంకాలము 7 గంటలకు ఉపవాస ఆరాధన యథావిధిగా జరుగుతుంది. గమనించి ప్రతి ఒక్కరూ పాలు పంపులు పొందాలని మనం చేస్తున్నాం. మరి ముఖ్యంగా శనివారం దినాన సాయంకాలం 6 గంటల నుండి మన సంఘంలో షాడో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు వచ్చి దైవదీవులు పొందాలని మీ బంధువులను, స్నేహితులను మరి తోడుకుని రావాలని మనం చేస్తున్నాం. క్యాండిల్ లైట్ సర్వీసు, యవనస్తులచే క్రిస్మస్ గీతాలు, అదేవిధంగా స్త్రీల సహవాసం, యవనస్తులు, సండే స్కూల్ వారిచే ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి కనుక మరి సంతోషము, సమాధానంతో ఈ 2023వ సంవత్సరపు క్రిస్మస్ వేడుకల్ని ఆరంభించుట కొరకై తరలి రావాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ జి. మోజెస్ బెన్నీ గారు, కాకినాడ. కనుక వారి ఆరోగ్యం కొరకు, సిద్ధపాటు కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. సంఘం అంతా లేచి నిలబడి వల్ల ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు అనుగ్రహించండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధలోని తేక కీనుడు తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయన ప్రేమించి బిడ్డలందరికీ మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్.